ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉన్నది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికకు అటూ ఇటూ పోతున్నది. పక్కనే చెట్టుపైన ఒక పావురము ఉన్నది. చీమ కష్టాన్ని చాలా సేపటి నుండి చూస్తున్నది. చీమను చూసి దానికి చాలా బాధ వేసింది. జీవన్ ఎలాగైనా చీమను ఇలాగైనా రక్షించాలని అనుకున్నది. వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది. మెల్లమెల్లగా ఆకు పైకి ఎక్కింది చీమ. నీటి కదలికకు ఆకు ఒడ్డుకు వచ్చినది. ఆకుతో చీమ కూడా వచ్చినది. బతుకు జీవుడా అనుకున్నది చీమ. కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టుపై ఉన్న పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడు గురిపెట్టిన బాణం దారి మరలింది. అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. చీమ పావురం ఎగిరిపోవడం చూసి సంతోషపడినది. ఈ కథలోని నీతి: తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయవలెను.